రైతాంగానికి సాగునీరు అందించటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్తో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నూతన సర్పంచ్లకు ఘన సన్మానం చేసిన మంత్రులు వారికి కీలక సూచనలు చేశారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో పుష్కర ఘాటులు, పాలెంవాగు ప్రాజెక్టు పూర్తి నిర్మాణం చేపడతామని మంత్రులు తెలిపారు. ప్రాజెక్టు ఎడమ కాలువ, కుడి కాలువలు నిర్మించి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో దొరల పాలన, ప్రజాపాలనకు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల ప్రభుత్వమని, పేదల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు మంత్రులు పొంగులేటి, సీతక్క. ఈరోజు మన ప్రాంతాలు ఒకప్పుడు బ్రిడ్జి లేక ముందు ఇంకా అసలు ఈ ప్రాంతంతో సంబంధమే లేకుంటున్నట్టుండేది. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన ఎంపీ గారు కేంద్ర మంత్రిగా, అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఆనాడు ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. సరే, ఓపెనింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళ పేరు వచ్చింది, గవర్నమెంట్ మారింది. కానీ ఆనాడే పెద్ద ఎత్తున రోడ్లు కానీ, ట్రైబల్ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ మరి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు కేటాయించడం కోసం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో ప్రేమతోటి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే మన ప్రాంతాలన్నీ, ముఖ్యంగా